వెల్కమ్ టు రాజీస్ కిచెన్. ఇవాళ మనం రాజీ వంటింటి రుచుల్లో మజ్జిగ పులుసు చేసుకుందాం. ఇది వెన్న తీసిన మజ్జిగ లేకపోయినా మన ఇంట్లో కొంచెం పులిసిన మజ్జిగ ఉన్న దాంతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మనకి ఇందులోకి తీసుకున్న వెజిటబుల్స్ ఏంటంటే 2 బెండకాయలు, ఇవేమో బెంగళూరు వంకాయలు ఆర్ చౌచౌ అంటారు, వాటిని వేస్తున్నాను. వాటి బదులు మనం బూడిద గుమ్మడికాయ ముక్క వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇవి ఒక కాయ ముక్కలు. ఇవి దీంట్లోకి కొద్దిగా ఇంగువ, ఇది మనం ఈ కొబ్బరి కందిపప్పు ఇవి రుబ్బుకునేటప్పుడు అల్లము ఆవా చేర్చుకుంటే ఇందులోకి చాలా రుచిగా ఉంటుంది. సో ఇందులోకి కావాల్సిన ఆవాలు, ఇది ఆల్రెడీ నేను ఒక 3 స్పూన్స్ కందిపప్పు కడిగి నీళ్లు పోసి చక్కగా నానబెట్టి ఉంచాను. అది మనం గ్రైండ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. కొబ్బరి ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు, చివరిలో మనం పోపు వేసుకోవడానికి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు తీసుకున్నాను. ఇప్పుడు మనం మజ్జిగ పులుసుకు కావాల్సినవన్నీ కూడా మిక్సీలో వేసుకుందాం. ఇందులో కొబ్బరి ముక్కలు, ఆవాలు, ఈ తీసుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం, ఈ నానబెట్టుకున్న కందిపప్పు, ఇందులో నీళ్లు యాడ్ చేయకుండా మనం మజ్జిగ యాడ్ చేసుకుని రుబ్బుకుందాం. ఇలా చేయడం వలన మజ్జిగ పులుసు మరింత రుచిగా ఉంటుంది. దీంట్లో నీళ్లు వేయాల్సిన అవసరం లేదు, కేవలం ముక్కలు ఉడకబెట్టడానికి మాత్రమే ఒక 1/2 గ్లాసు నీళ్ళు అవసరం అవుతాయి. ఈ మిశ్రమాన్ని మాత్రం మనం మజ్జిగతో రుబ్బుకుంటేనే బాగుంటుంది. ఇది ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం. ఈ మజ్జిగ పులుసు కందిపప్పుతో చేసుకోవడం వలన ఇది మరీ చిక్కబడిపోవడం అనేది ఉడుకుతుంటే ఉండదు. కందిపప్పుతో చేసుకోవడం వలన దాని కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది. ఇవాళ మనం ఈ మజ్జిగ పులుసు ఇందులో ఆవాలు, జీలకర్ర, కొబ్బరి ముక్కలు, పచ్చి ఇంగువ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి చేసుకుంటున్నాం. కానీ ఇదే మజ్జిగ పులుసుని మనం మిరియాలు, కొబ్బరి, జీలకర్ర వేసి చేసుకున్నా కూడా, ధనియాలు వేసి చేసుకున్నా కూడా బాగుంటుంది. కానీ మనం ఇవాళ చేసుకుంటోంది ఆవ పెట్టిన మజ్జిగ పులుసు. మనం మజ్జిగ పులుసు ముక్కల్ని మైక్రోవేవ్లో ఒక 4 to 5 మినిట్స్ సెట్ చేసుకుందాము. మనం ఈ కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఆవాలు, అల్లం ముక్క, కొద్దిగా పచ్చి ఇంగువ ఇవి వేసుకుని మజ్జిగ వేసుకునే మనం దీన్ని మిక్సీలో రుబ్బుకున్నాం. ఇప్పుడు మనం సగం మజ్జిగ వేసి ఈ ముద్దను చక్కగా తయారు చేసుకున్నాం మజ్జిగ పులుసుకి. దీనికి ఎప్పుడూ కూడా మనం స్టవ్ మీద పెట్టేటప్పుడు ఉప్పు చేర్చే ఉడకబెట్టాలి. ఉప్పు చేర్చకుండా ఉడకబెడితే మజ్జిగ పులుసు అంతా కూడాను విరిగిపోతుంది. అందుకని తప్పకుండా మనం దీంట్లో కావలసినంత ఈ మజ్జిగలో ఉప్పు వేసేయాలి. ఉప్పు, ఈ తగినంత పసుపు వేసి మనం సగం కొత్తిమీర మిక్సీలో వేసేటప్పుడు వేసుకున్నాం కనుక ఈ మిగతా కొత్తిమీర, ఈ కరివేపాకు ఇవన్నీ కూడా చేర్చి ఇప్పుడు దీన్ని మనం చక్కగా స్టవ్ మీద ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మొత్తం ఇదంతా కలిపి దీన్ని చక్కగా ఉడికిద్దాం. ముక్కలు కూడా చక్కగా ఇందులో వేసేసుకుందాం. ఇవన్నీ కూడా కలిపి దీన్ని చక్కగా ఇలా ఎక్కువగా ఉడకబెట్టక్కర్లేదు, మిగతా సాంబారు వాటిల్లాగా ఎక్కువగా ఉడకబెట్టక్కర్లేదు. ఒక 2 ఉడుకులు రాగానే దీన్ని ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకున్న తర్వాత మనకి ఇందులో పోపు అనేది కంపల్సరీ ఏం కాదు, ఎందుకంటే మనం ఇందులో కొద్దిగా పచ్చింగు వేసాం, ఆవాలు వేసాం, అల్లం వేసాం. సో పోపు అనేది పెద్దగా కంపల్సరీ కాదు. లేదు అంటే కనుక కొద్దిగా జస్ట్ ఒక 2 డ్రాప్స్ నేతిలో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగు వేసి మనం పోపు వేసుకోవచ్చు. ఈ ఆవు పెట్టే మజ్జిగ పులుసుని మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని మీ కుటుంబ సభ్యులందరితోనూ దీన్ని రుచి చూసి మీ అందరి అభిప్రాయాలని నాకు చెప్తారని ఆశిస్తున్నాను.